అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలీస్ స్టేషన్ పరిధిలో 31/8 తేదీన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో కంప్లైనెంట్ కరేటి రామచంద్ర అనే వ్యక్తి, ఇతను రాయచోట్లో ఉంటుంటారు. ఇతను రైస్ పుల్లింగ్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన శక్తి ఉన్నటువంటి కృష్ణ ఒకటి ఉందని చెప్పేసి వేరే వాళ్ళని చేయడంతో వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్గా కొంత డబ్బు తీసుకోవడం జరిగింది, ఒక 15 లక్షల వరకు. ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చే క్రమంలో సరిగ్గా ఇవ్వలేదని, ఆ క్రమంలో కేసులో ముద్దాయిలైనటువంటి నవీన్, ఇంకా అరుణ్, ఇంకా కొంతమంది ఇతను హిందూపురంలో తాత్కాలికంగా నివాసం ఉన్న ప్లేస్ నుంచి దీంతో పాటు సర్దార్ వాజ్ అనే వాళ్ళు కూడా అక్కడి నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది. తర్వాత బెంగళూరులో వాళ్ళని హింసించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ 31 తేదీన ఇట్లా మూటకట్లకి ఆ డబ్బుల్ని వసూలు చేసుకునే క్రమంలో ఇక్కడికి వస్తున్నప్పుడు తప్పించుకున్నానని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మేరకు కేసు నమోదు చేశాము. నమోదు చేసిన తర్వాత ఇక్కడ మేము ముద్దాల కోసం తిరిగే క్రమంలో అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి మిగతా 3 బందీలు కూడా వాళ్ళు వదిలేయడం జరిగింది. ఆ విధంగా ఆ క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ముద్దాల కోసం తిరుగుతున్నప్పుడు ఈరోజు సంబేపల్లి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్లో 4 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళల్లో నవీన్ తర్వాత ఎక్కువ పాల్గొన్నటువంటి అరుణ్ అనే అతను, అదేవిధంగా అరుణ్ వేరే వాళ్ళని అసిస్టెంట్ తీసుకున్నారు, వరప్రసాద్ అనేవాళ్ళు, అదేవిధంగా శివశంకర్, కాదర భాష వాళ్ళు కూడా అసిస్టెంట్ తీసుకున్నారు. ఈ 4 కారులో వెళ్తూ పోలీసులు చూసి పారిపోయే క్రమంలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.